బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్న భయంతో సోషల్ మీడియాలో అనవసర ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం లాంటి మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టిన నేతలు కాంగ్రెస్ ను నిందించడం సరికాదన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం తెచ్చామని, త్వరలోనే మిగతా హామీలు అమలవుతాయన్నారు. ఇంత తొందర ఎందుకంటూ విహెచ్ బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ తుక్కుగూడలో అనౌన్స్ చేసింది. పవన్ రావడంతో ప్రజలు ఆమె మీద నమ్మికతో ఓటేస్తే తెలంగాణ ప్రభుత్వం షేరింగ్ సెరమనీ కూడా వచ్చి ఆమె ఇది అమలు చేయాలని ఫస్ట్ సంతకం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం సోనియా గాంధీ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. దానికి ఏం తొందర ఉన్నదిరా బాబు? మీరు 10 ఏళ్లలో ఒక్క పనైనా చేసినా, ఇచ్చిన హామీలు ఏది పూర్తి చేసినా ఒక్కటన్నా చెప్పండి. కొత్త హామీలు పెట్టారు మీరు. దళిత బంధాన్ని అను, లేకుంటే ఏది బీసీ బంధు ఏదో ఒకటి, అదేవిధంగా రైతు బంధు పెట్టారు. కానీ ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం కానీ, అదేవిధంగా 3 ఎకరాల భూమి కానీ ఇచ్చిండ్రా? ఏమి చేయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం పుట్టుకున్నది. మా పార్టీ ఉంటుందా పోతుందా? ఒకరి తర్వాత ఒకరు ఈనాడు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ మీద అభిమానం పెరిగింది ప్రజలకు. ఇవాళ సోనియా గాంధీ తప్పనిసరిగా అమలు చేస్తుందనే నమ్మిక ప్రజల్లో ఉన్నది. ఆ నమ్మిక మీరు పూర్తి చేస్తే మా బీఆర్ఎస్ కు మరి నామరూపాలు ఉంటాయా పోతాయా అనే భయంతో రోజు ఏదో ఒక మీద ట్విట్టర్లో మాట్లాడడం అది న్యాయం కాదురా బాబు. మేము తప్పనిసరిగా అమలు చేస్తాం. అమలు చేయనప్పుడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్. ఆల్రెడీ బస్సు పెట్టేసిండ్రు. ఏది ఇలా బస్సులలో ఫ్రీ అన్నం ఇచ్చేసినాం. అదేవిధంగా మహిళలకు సాయం చేయాలని గతంలో రాహుల్ గాంధీ గారు 73-74 అమెండ్మెంట్ తెచ్చి పంచాయతీరాజ్ నగరపాలికలలో బిల్లు తెచ్చారు. ఇవన్నీ మేము చేసినాం, రేపు చేయబోతున్నాం. దానికి ఇలాంటి అలిగేషన్స్ బాగలేదు.